బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ సూసైడ్ కేసులో అనేక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఒక అమ్మాయి ఆయన్ను ఇన్స్టాలో ట్రాప్ చేసి పెళ్లి చేసుకోమని వేధించడం వల్లే ఆయన సర్వీస్ రివాల్వర్ తో పేల్చుకుని చనిపోయారు అనే విషయాలు బయటకు వచ్చాయి. అయితే అదంతా నిజం కాదు అంటోంది ఆయన్ని ప్రేమించిన అమ్మాయి. మన ఇద్దరు పెళ్లి కావాలంటే రెండు ఆ రెండిట్లో ఏదో ఒక మార్గం చూసి చేసుకోవాలి. ఇప్పుడు చచ్చిపోవన్నావు కదా, నా ఇష్టం అన్నావు కదా, అదే చూసి చెప్తా. ఇప్పుడు నేను చెప్పింది ఒకటి రెండు విషయాలు. రెండిట్లలో నీ రెండే ఏ ఆప్షన్ చేసుకున్నా, రెండిట్లలో ఏ ఆప్షన్ చూస్ చేసుకున్నా ఖచ్చితంగా మన ఇద్దరు పెళ్ళి అవుతుంది. ఏంటిది చెప్పినా నాకు ఏం చెప్పినావు? ఇప్పుడు నాకు వీడియో కావాలి, వీడు నన్ను మోసం చేసిండు, ఇంత పెళ్లి కావాలని కూర్చున్నా అంటే అవుతుంది. ఏడ కూర్చోవాలి నేను? మా ఆఫీసర్ దగ్గర కూర్చో, ఇక్కడ నా స్టేషన్ దగ్గర వచ్చి కూర్చో, మా ఇంటి దగ్గర నన్ను కూర్చో. రెండు ఇష్టంతో చేసుకోవాలనుకుంటే మీ ఇంట్లోకి వెళ్ళి ఒప్పించి వాళ్ళని తీసుకుని వచ్చి మా ఇంట్లో మాట్లాడిస్తే నేను కూడా మా ఇంట్లో చేస్తే అప్పుడు ట్రై చేస్తాను ఒప్పించడానికి. సపోజ్ మా ఇంట్లో వాళ్ళు వచ్చిర్రు, మీ పేరెంట్స్ ఒప్పుకోలేదు, అప్పుడు నువ్వేం చేస్తావు? ఒప్పించడానికి ట్రై చేయాలి. ఉన్నది ఎందుకు ఇద్దరు? అరే అట్లా కాదు కదా, నా ఫ్యామిలీ నేను ఒప్పించుకుంటా, నీ ఫ్యామిలీ ఒప్పించుకో. మరి కాల్లో ఎలా పట్టుకొని ఒప్పించుకోవాలి. మా వాళ్ళు పట్టాలా? నువ్వు నేను దానికి రెడీ. మరి నువ్వు రెడీయా? మా వాళ్ళు అయితే పట్టరు. మీ వాళ్ళని వెళ్దామంటారు. సరే నేనైతే దానికి రెడీ. మరి ఒప్పుకుంటారా మీ ఇంట్లో? అరే నా బాధ నేను పడతా, ఒప్పుకుంటారంటే ఎవరు ఒప్పుకోరు. ప్రస్తుతం తను జూమ్ లో నాతో ఇంటర్వ్యూకి రెడీగా ఉన్నారు. అయితే ఇప్పుడు నేను తన ఒరిజినల్ పేరు కూడా చెప్పట్లేదు, ఎందుకంటే అది ఆమె ప్రైవసీ కాబట్టి ఆమె రిక్వెస్ట్ మేరకు నేను ఆమె ఒరిజినల్ పేరు చెప్పట్లేదు. ముందుగా నాకు మీకు ఈ రుద్రారపు హరీష్ అనే వాజేడు ఎస్ఐతో పరిచయం ఎలా కలిగింది అది చెప్పండి. ముందు మీ ఇద్దరి పరిచయం ఎప్పుడు ఏర్పడింది, మీరిద్దరు ఎప్పుడు కలిశారు, ఎలా పరిచయం అయ్యారు ఆయన మీకు? నాకు ఇన్స్టాలో పరిచయం మేడం. నేను కొంచెం పొలిటికల్ గా రాజకీయ సాంగ్స్ తో నేను వీడియోస్ చేసుకుంటాను. దాంట్లో నన్ను లైక్ కొట్టి ఉండేసరికి అప్పటి నుండి హాయ్ అంటే హాయ్ అన్నట్టు అలా ఉండేది. అప్పటి వరకు కూడా నాకు తను ఎస్ఐ అన్న పేరు కూడా తను ఎత్తలేదు. ఎస్ఐ అన్న విషయం కూడా నాకు తెలియదు. 3 months తర్వాత అలా నాకు కొంచెం చాటింగ్ చేస్తుంటే నేను ఎవరో తెలుసా అని అడిగారు. నాకు తెలియదు సార్ అని చెప్పాను. తర్వాత నేను ఒక ఎస్ఐని అని చెప్పేసి అన్నాడు. అవునా అని చెప్పేసి అన్నాడు. గతంలో నాకు కొన్ని కేసులు ఉండే మేడం, దాని గురించి నేను అప్రోచ్ అయ్యాను. సార్ నేను ఇలా ఉన్నాను, నాకు ఇలా ఇన్సల్ట్ చేశారు, నన్ను ఇంత ఇబ్బంది పెట్టారని కేసు పెట్టాను అని చెప్పేసి తనతో షేర్ చేసుకున్నా. నేను ఇంత మా కోరడ పోలీస్ వాళ్ళు ఇట్లా ఉంటారు అని చెప్పేసి ఉంటారని చెప్పేసి నేను తనతో చెప్పుకున్నాను. చెప్పుకున్న తర్వాత అవునా మీ సైడ్ అంతా చేస్తారు, మా సైడ్ ఎందుకు చేయట్లేదు సార్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి తనతో నేను ఇవన్నీ షేర్ చేసుకున్నాను. అది చేసుకున్న తర్వాత నువ్వు ఇంత కష్టపడ్డావా, ఇంత చేసావా, నువ్వు ఎదిరించడానికి ఇంత ధైర్యం ఉందా నీకు అని చెప్పేసి నాతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. కొన్ని రోజులు మేము మాట్లాడుకున్నాము. మాట్లాడుకున్న తర్వాత సడన్ గా తన మంచి మనసుతో తను ఏమనుకున్నాడో నాకు ఒక లైఫ్ ఇస్తా అని చెప్పేసి అన్నాడు. సార్ మీరు ఒక ఎస్ఐ, నాకెలా ఇస్తారు సార్ లైఫ్, అట్లా ఎట్లా, నా గురించి మీకు అంతా తెలిసింది, నేను ఇంత ఎదిరేయడానికే సిద్ధంగా ఉన్నాను, నాకు ఇంకా వేరే లైఫ్ కోసం నేనేం ఆశిస్తలేదు అంటే, ఒక ఆడపిల్లగా నువ్వు చేసింది తప్పేమి కాదు అని చెప్పేసి నాకు సజెషన్స్ ఇచ్చి నాకు ఒక లైఫ్ ఇవ్వడానికి తను యాక్సెప్ట్ చేశాడు. దానికి నేను కొన్ని రోజుల తర్వాత యాక్సెప్ట్ చేశాను. తను నా కోసం అని చెప్పేసి నేను ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో చేస్తుంటే అక్కడికి వచ్చి నాకు కలిశాడు. కలిసిన తర్వాత నా మీద నీకు ఇంకా నమ్మకం లేదా అని చెప్పేసి అప్పటి నుండి నాతో క్లోజ్ గా మాట్లాడటం చేశాడు మేడం. అంతతోనే నేను ఇంత క్లోజ్ గా మాట్లాడుతున్నాను. అయినా కానీ నాకు భయంగానే ఉండేసరికి
తను నాకు నేనంటే నీకు ఇంకా నమ్మకం లేదా అని చెప్పేసి తను మాట్లాడిన రికార్డింగ్స్ కానీ నా ఫోన్‌లో రికార్డింగ్ అవ్వదని చెప్పేసి తనే రికార్డింగ్ చేసి నాకు పంపించేవాడు. నీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ మా సుపీరియర్ ఆఫీసర్ దగ్గరికెళ్ళు నేను చేసుకుంటాను. అంత అనుమానంగా నా దగ్గర ఉండాల్సిన అవసరం లేదని తనే నాతో చెప్పాడు. మీరుండేది నల్గొండ జిల్లాలో, ఆయన ఉండేది ములుగు జిల్లా వాజేడు ప్రాంతంలో ఆయన ఉంటారు. ఏడాది కాలంగా మీ ఇద్దరికి పరిచయం. ఎన్నిసార్లు కలిశారు మీరు? చాలా సార్లు కలిసాం మేడం. 3, 4 టైమ్స్ కలిసాము. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ గూడా రాలేదు. తను నన్నంత ప్రేమగా చూసుకున్నాడు. తన ప్రేమ నాకు ఈ జీవితంలో ఇంక నేను మళ్ళీ బతికుండగానే కూడా నాకు ఆ ప్రేమ దొరకాలంటే మళ్ళీ దొరకదు. నాకంత ప్రేమ చూపిచ్చాడు. నేనెంత బాధపడ్డానో, నేనెంత స్ట్రగుల్ పడ్డానో, ఆ స్ట్రగుల్‌కి నేను మర్చిపోయే విధంగా నాకు ఆ ప్రేమ చూపిచ్చాడు తను. అంత ప్రేమగా మాట్లాడి, అంత ఉండి సడెన్‌గా నాకు తెలియకుండానే ఆ డెసిషన్ తీసుకోవడం నాకు ఇంకా అది ఇంకా నేను కోలుకోలేకపోతున్నాను. ఆ ప్రేమ ఇంకా పొద్దున్న లేచినప్పటికల్లా నాకు ఆ ప్రేమ ఇంకెక్కడ దొరుకుతుందా అని చెప్పేసి వెతుక్కుంటున్నాను. మీరిద్దరూ ఇంత ప్రేమగా ఉన్నారు. తను మిమ్మల్ని చాలా ఇష్టపడ్డారని మీరు చెప్తున్నారు. మరి అతనికి పెళ్ళయింది. ఎంగేజ్‌మెంట్ అయిందా? అవ్వబోతోందా? మీరు చెప్పండి కరెక్ట్‌గా. పెళ్లి సంబంధం కుదిరింది. మేడం ఎంగేజ్‌మెంట్ అవ్వలేదు. అది ఫిక్స్ చేశారు మా పేరెంట్స్ అని చెప్పేసి నాతో చెప్పాడు. మీ ఇంట్లో కూడా చెప్పు ఒప్పుకుంటే అటు ఇటు ఒప్పించుకుందాం అనంటే మా ఇంట్లో పేరెంట్స్‌కి కూడా నాకు చెప్పుకునేలా చెప్పాడు. నేను ఎట్లా చెప్పాలనేది కూడా నాకు సజెషన్ చెప్పి పంపించాడు. సరే నేను ఇట్లనే చెప్తాను మా పేరెంట్స్‌తో చెప్తే అతని క్యాస్ట్ అని మా పేరెంట్స్ ఆలోచిస్తున్నారు. నువ్వు ఒకసారి మాట్లాడితే మన ఇద్దరికి ఓకే అవుతదని కూడా మేము ఇద్దరం తర్వాత ఇటు ఒప్పుకోతారో లేదో తెలియక వాళ్ళ పేరెంట్స్ మీ పేరెంట్స్‌తో మా పేరెంట్స్‌తో మనం ఇద్దరం వెళ్లి మాట్లాడదాం. కాల్లో వేళ్ళో పడి మాట్లాడదాం అని చెప్పేసి తనే నాకు మంచి సజెషన్ చెప్పారు. ఇలా కూడా ఒప్పుకోకపోతే సుపీరియర్ ఆఫీసర్ దగ్గర వెళ్లి కూర్చో, లేకుంటే మా ఇంటి ముందుకెళ్ళి కూర్చో, లేకుంటే నా పోలీస్ స్టేషన్ దగ్గరకొచ్చి వీడియో చెయ్యి. మన ఇద్దరికి పెళ్లి అవుతదని చెప్పేసి కూడా చెప్పాడు. అది కూడా నా దగ్గర రికార్డింగ్స్‌తో సహా ఉన్నాయి మేడం. నాకెప్పుడు కూడా తను అవాయిడ్ చేసినట్టుగాని, నేను నిన్ను చేసుకోను అన్న పదం గూడా నా దగ్గర ఎప్పుడూ మాట్లాడలేదు తను. తను నన్ను అంత హ్యాపీగా చూసుకున్నాడు. నాతో అంత హ్యాపీగా ఉన్నాడు. నా గురించి తెలిసిన తర్వాత గూడా నేను అరే! అమ్మాయి అలాంటిదని కూడా నన్ను అర్థం చేసుకున్నాడు. అలాంటిదని అనుకోలేదు. అమ్మాయి నాకు ఇంత బాధొస్తే ఒక పోలీస్ స్టేషన్‌కి ఆశ్రయిస్తది. తను చేసింది గూడా అదే. తన తప్పేం లేదని అని అవన్నీ అర్థం చేసుకున్న తర్వాతనే నన్ను యాక్సెప్ట్ చేసాడు. తర్వాత నా గురించి తెలిసిన తర్వాత సూసైడ్ చేశారని పబ్లిసిటీ అవుతుంది. అది అంత మాత్రానికి అది కరెక్ట్ కాదు మేడం. నన్నెవరో బ్లేమ్ చేయాలని చూస్తున్నారు కానీ, మా ఇద్దరి మధ్య ప్రేమని అదంతా బ్లేమ్‌గా చూస్తే పైనున్న తను గూడా మనశ్శాంతిగా ఉండదేమో అని చెప్పేసి నేను ఇంకా బాధపడి, ఇంకా కుమిలిపోతున్నా నేను. అను ఈ ఎస్ఐ హరీష్‌తో ప్రేమ వ్యవహారం మీ పేరెంట్స్‌కి తెలుసా? చెప్పాం మేడం. ఏమన్నారు వాళ్ళు? మా పేరెంట్స్ అదర్ క్యాస్ట్ కదా! ఎట్లా అని చెప్పేసి ఆలోచించారు. కానీ ఇవ్వము అని చెప్పే మాట గూడా అనలేదు. వస్తే తను మాట్లాడితే అప్పుడు నేను ట్రై చేస్తా అని చెప్పేసి కూడా మా బ్రదర్ చెప్పారు. వాళ్ళ పేరెంట్స్‌కి తెలుసా? వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పాము అన్నారు. వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పేసి నాతో మొన్న రీసెంట్‌గానే చెప్పారు. ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేసుకున్నారు. ఆ ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చెయ్యక ముందే నువ్వొచ్చేస్తే మనమిద్దరం పెళ్లి చేసుకుందాం. అట్లా ఒప్పుకోకపోతే మా నా పోలీస్ స్టేషన్ దగ్గరకొచ్చి నువ్వు వీడియో చేయమని సజెషన్ చెప్పింది కూడా నాకు తనే. అంత మంచి సజెషన్ ఇంకొక ఎస్ఐ అయితే చెయ్యడు మేడం నాకు తెలిసి. అను ఇంకొక విషయం, ఆయన ఒక ఎస్ఐ చదువుకున్నారు. అలాంటి వ్యక్తికి తెలియకుండా బలవంతంగా పేరెంట్స్ పెళ్లి సంబంధం కుదిర్చే అవకాశం ఉంటుందని మీరు నమ్ముతున్నారా? మేడం నాకు చెప్పిన మాట అయితే ఇది. వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి అన్నారు. ఇంటర్ క్యాస్ట్ ఒప్పుకోవట్లేదు అన్నారు. అందుకే మనమిద్దరం కాల్లో ఏళ్ళో పడి ఒప్పించుకుందాం అన్న మాట కూడా తను చెప్పింది కూడా రికార్డింగ్‌లో ఉంది మేడం. తను ఒక ఎస్ఐ. నాతో ఇంత నా దగ్గర ఫోటోస్ గూడా ఉన్నాయి. నేను ఫోటోస్ కూడా మీకు సెండ్ చేస్తాను. ఆ ఫోటోస్‌లో తను ఒక ఎస్ఐ ఉండి గూడా నన్నెక్కడైనా నెగ్లెక్ట్ చేసినట్టు గాని, నాతో ఎక్కడైనా క్లోజ్ లేనట్టు గాని ఉంటే, నేను అతని మీద అరే! నన్ను చేసుకోడు జస్ట్ నన్ను మాట్లాడి ఇంతవరకే ఉంటాడు అని నేను ఆలోచించేదాన్ని. కానీ తన ప్రేమ నాకెక్కడా తగ్గించలేదు. తనెంత క్లోజ్‌గా నాతో ఫోటో దిగేటప్పుడు గూడా నాకు భరోసాగా దిగింది ఆ ఫోటో. నేను నమ్మడం లేదు అనే ఆలోచనతోనే నాకు ఆ ఫోటో దిగి పంపించింది. తన ఫోన్‌లోనే దిగినాం మేము. ఆ ఫోటోస్ గూడా తన ఫోన్‌లోనే దిగితేనే ఆ ఫోటోస్ నాకు
వాట్సాప్ మెసేజెస్ ద్వారా సెండ్ చేశాడు. అలాంటి పర్సన్‌ని నేను ఎట్లా నమ్మకుండా ఉంటాను మేడం? ఆ ఆ రోజు ఆయన ఫోటో సూసైడ్ చేసుకోవడానికి ముందు రోజు ఏం జరిగింది? మీరు ఆ రిసార్ట్స్ కి ఎందుకు వెళ్ళారు? మీరు ఆ రోజు ఏం జరిగిందో మొత్తం మీరు వివరించండి. తను అలా చెప్పేసరికి అంతకుముందు నక్సల్స్ వచ్చి తన పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఇద్దరిని హతం చేశారు. ఆ కోణంలో ఉన్నారు. అటు ఇటు ఎంగేజ్‌మెంట్ అవుతుందన్న బాధలో ఉన్నాడు. ఎటు చెప్పుకోవట్లేదు. మీకు చెప్పాలి అంటున్నాడు, చెప్పట్లేదు. ఆ రోజు మేము నైట్ ఇద్దరం మాట్లాడుకున్నాం. 12 వరకు మాట్లాడుకున్నాము. మాట్లాడుకున్న తర్వాత "నువ్వు వచ్చేయి. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం" అని చెప్పేసి అన్నారు. లేదు పెళ్లి కాదు. ఫస్ట్ పేరెంట్స్‌కి ఒప్పించుకున్న తర్వాతనే మాట్లాడుకుందాము. నెక్స్ట్ డెసిషన్ తర్వాత తీసుకుందాం అని చెప్పేసి కూడా నేను చెప్పాను. లేదు మన ఎస్పీ సార్ దగ్గరికి వెళ్దాం అని చెప్పాడు. నేను ఎళ్ళినా కానీ నువ్వు చేసుకోను అంటే నేనేం చేసేదేం లేదక్కడ. ఆ! అందుకనే ఫస్ట్ పేరెంట్స్‌కి ఒప్పించుకుందాము. అప్పుడు పబ్లిసిటీ అవుతది. మళ్ళీ నీకు మా ఎస్పీ సార్ గాని ఎవరైనా నిన్ను చిన్న చూపు చూస్తారు. అట్లయితే వద్దు. చేసుకుంటా అంటే చేసుకో. లేకపోతే వద్దు. నువ్వు ఎవరిని చేసుకొని ఉన్నా కానీ నేను హ్యాపీగా, సంతోషంగా ఉంటాను. మళ్ళీ నేను బయటికొచ్చి బ్లేమ్ అయ్యేంత లేదు అని చెప్పేసంటే నిన్ను వదులుకోలేకనే కదా! నీకిన్ని సజెషన్ చెప్తున్నా అని చెప్పేసి చెప్పాడు నాకు. అందుకని చెప్పేసి ఆ రోజు సండే నాకు హాలిడే వచ్చిందని చెప్పేసి నన్ను పిలిస్తే నేనెళ్ళాను. వెళ్ళిన తర్వాత మేమిద్దరం మాట్లాడుకున్నాం. పోలీస్ స్టేషన్ దగ్గరే మాట్లాడతామని నేను ఆ చెప్పాను. రోజు ఎన్ని గంటలకి వెళ్లారు? ఏ తేదీ అది? ఎంతసేపు ఆయనతో ఉన్నారు మీరు? డిసెంబర్ 1కెళ్ళాను మేడం. అక్కడ వాచేడు పోలీస్ స్టేషన్‌కెళ్ళేసరికి 1 అయింది. అక్కడ నేను బయటికొస్తాను అంటే వస్తే ఒక ఎస్ఐవి పబ్లిక్ అవుతావు వద్దు. మనం ఏదున్నా లోపలే మాట్లాడుకుందాము. మన పేరెంట్స్‌ని గూడా అక్కడే పిలిపించుకుందాము అని చెప్పేసి చెప్పాను నేను. అయితే దానికి వద్దు మనం బయటికెళ్ళి మాట్లాడదాం అని చెప్పేసి తనే నన్ను బయటికి తీసుకెళ్లాడు. టీసాట్‌లో గూడా సీసీ కెమెరాస్ ఉంటే ఒక్కసారి ఓపెన్ చేసి డిపార్ట్‌మెంట్ పరంగా నేనేం చేశాననేది తెలుస్తది. నేను అతనితో రిసార్ట్‌కి వెళ్ళడానికి ఇష్టపడ్డానా? బయట మాట్లాడడానికే ఇష్టపడ్డానా? అనేది అక్కడ సీసీ కెమెరా ఉంటే ఓపెన్ నన్ను లేదు మనం ఇక్కడే మాట్లాడుకుందాం అని చెప్పేసి తనే నన్ను బలవంతంగా తీసుకెళ్ళాడు. అయినా కానీ ప్రేమతో తీసుకెళ్తున్నాడు అని చెప్పేసి అనుకున్నాను. అప్పుడు ఆ రోజు నైట్ వాళ్ళ బ్రదరొచ్చారు. బ్రదరొస్తే గూడా మాతో మాట్లాడారు. అవును అని చెప్పేసి అన్నాడు తను. నన్నడిగితే తను ఓకే అనుకుంటేనే చేస్తాను. ఇదే మాట వాళ్ళ బ్రదర్ గూడా ఇదే మాట చెప్తారు. ఎందుకంటే నేను అంతే కఠినంగా మాట్లాడినా. చేసుకుంటే హ్యాపీగా చేసుకుందాము. పేరెంట్స్‌ని ఒప్పించుకొని అని చెప్పేసి 1 మంత్ టైమ్ అడిగిర్రు నన్ను. సరే అని చెప్పేసి అదే కనుక హరీష్ ఒప్పుకుంటే 1 మంత్ టైము నేను గూడా యాక్సెప్ట్ చేస్తాను బ్రదర్ అని చెప్పేసి చెప్పాను. తర్వాత లేకపోతే వాళ్ళ పేరెంట్స్ గూడా ఒప్పుకోకపోతే నీ లైఫ్ నీది. నా లైఫ్ నాది. కానీ నాకెప్పుడు తోడుగా ఉంటావు కదా! అని చెప్పేసి గూడా నేను వాళ్ళ బ్రదర్ ముందు గూడా చెప్పాను. అలా కాదు నేనిప్పుడే చేసుకోవాలని వాళ్ళ బ్రదర్ ముందే తను చెప్తుంటే నన్నెక్కడ అవాయిడ్ చేసినట్టు లేదది. అంటే ఆ అందుకని రోజు రిసార్ట్స్ కి వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారా? అవును మేడం. వాళ్ళ బ్రదర్ ఆయన కూడా పిలిపించారా? ఆ! అవును. వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారు. నైట్ గూడా మేము మాట్లాడుకున్నాము. మాట్లాడుకున్న తర్వాత మార్నింగ్ గూడా మార్నింగ్ వరకు గూడా నాతో చాలా ఇష్టంగానే ఉన్నాడు. మేమెంత ఇష్టం అంటే తను నాతో ఎప్పుడు ఉండేటట్టే ఉన్నాడు గానీ, కొంచెం కూడా నన్ను నువ్వు నాకు వద్దు అన్న పదం గూడా నాకెప్పుడు యూజ్ చేయలేదు. ఇంత ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ అవుతున్నా కానీ, నువ్వు వద్దు నేను చేసుకోను. నేను అలా అన్నా కానీ నాకు కొంచెం డౌట్ అయినా వచ్చేది మేడం. కానీ నా నుండి తప్పించుకోవడానికి నేను పబ్లిక్‌కి చెప్పాల్సింది ఒకటే. నా గురించి తెలిసిన తర్వాత నన్ను వదిలేసాడు అంటున్నారు. కాదు అది కరెక్ట్ కాదు. నా అను గురించి తెలిసినట్టే అన్నయ్య వెళ్ళిపోయాడా? మీరు ముగ్గురు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత మీరిద్దరు ఎంతసేపు రిసార్ట్స్ లో ఉన్నారు? 11:30కి అట్లా ఎళ్ళాడు మేడం వాళ్ళ బ్రదరు. ఆ రోజు నైట్ టైమా? నైట్ టైమ్ 11:30కి అట్లా ఎళ్ళిపోయారు. మేమిద్దరం నైట్ మంచిగనే ఉన్నాము. అప్పుడు వాళ్ళ బ్రదర్ ఉన్నప్పుడు గూడా మేము ఎటువంటి గొడవ పడలేదు. జస్ట్ డిస్కషనే చేసుకున్నాము. గొడవ అన్న మాట మా ఇద్దరికి గాని, మా ముగ్గురు మధ్య గాని ఎట్లాంటి డిస్కషన్ రాలేదు. మా బ్రదర్ వస్తే మా పేరెంట్స్‌కి ఒప్పిస్తాడని చెప్పేసి పిలిపిచ్చాడు. అదే మాట తన ఫోన్‌లో గూడా రికార్డింగ్ అయి ఉంటది. అది గూడా ఒకసారి డిపార్ట్‌మెంట్ వినాలని అనుకుంటున్నాను. నా ముందు జరిగింది గాబట్టి. మా పేరెంట్స్‌కి ఒప్పిస్తాడని చెప్పేసి పిలిపిచ్చాడు తను. బ్రదర్‌తో గూడా మా పేరెంట్స్‌కి నువ్వే ఒప్పియాలి. నువ్వే చెయ్యాలి. మా ఇద్దరి మధ్య నువ్వే అని చెప్పేసి అన్నాడు. దానికి వాళ్ళ బ్రదర్ గూడా యాక్సెప్ట్ చేసాడు. 100% మీ ఇద్దరి పెళ్లి నేనే చేస్తా అని గూడా నాకు భరోసా ఇచ్చాడు ఆ బ్రదరు. దానికి నేను యాక్సెప్ట్ చేశాను. అయితే డిసెంబర్ 1 నైట్ అంతా మీరు అతనితో ఉన్నారు. అవును మేడం. ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ గూడా మేమిద్దరం మాట్లాడుకున్నాము. నాకు జడేసాడు. తర్వాత మా పేరెంట్స్ వస్తున్నారు అని చెప్పేసి గూడా అన్నాడు. నాకు జడేసిన తర్వాత మేమిద్దరం బ్రష్ చేసుకొని
ఇంకా హన్మకొండ డ్రైవర్ కి ఫోన్ చేశాడు. మనం ఇద్దరం హన్మకొండకి వెళ్ళి పెళ్లి చేసుకుందాము. ఆ లోపు ఈ 20 days లోపు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తాము అన్న అమ్మాయికి నేను ఆన్సర్ చెప్పుకుంటాను. మన ఇద్దరికి పెళ్లి అయితే ఇంకా అప్పుడు వాళ్ళు మాకేం ఆన్సర్ చెయ్యరు అని చెప్పేసి హన్మకొండకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని చెప్పి కూడా అన్నాడు. దానికి నేను కూడా యాక్సెప్ట్ చేసి మేమిద్దరం రెడీ అయిపోయాము. రెడీ అయిన తర్వాత డ్రైవర్ కి ఫోన్ చేశాడు. డ్రైవర్ వస్తున్నాడు అని చెప్పేసి నాకు అదే టైంకి ఏం చెప్పాడు అంటే, నువ్వు కొంచెం ముందుకెళ్ళు, నేను వెనకాల నుండి వస్తా అన్నాడు. అక్కడ నాకేమనిపించిందంటే, బావ ఎప్పుడు కూడా నువ్వు నన్ను ముందుకు పంపిస్తున్నావా చేసుకునే టైంకి కూడా, ఎందుకు నాతో కలిసి రాలేకపోయినావు అని చెప్పేసి నేను ఇదే మాట మేమిద్దరం నవ్వుకుంటూ అనేసి బయటికి వచ్చేసినాను. బయటికి వచ్చిన తర్వాత నేను కార్ దగ్గర 2-3 minutes వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత మరి తర్వాత లోపల ఫోన్ మాట్లాడిందా మాట్లాడలేదా అనేది నేను చూడలేదు ఇంకా. అయితే డోర్ వేసుకున్నట్టు సౌండ్ వచ్చింది. కొంచెం రోడ్డే ఉంది. దానికి డోర్ వేసిన సౌండ్ వచ్చింది. డోర్ ఎందుకు వేసుకున్నాడు, లాస్ట్‌కి పోదామని నన్ను బయటికి పంపించాడు కదా అని చెప్పి నేను మళ్ళీ వెళ్ళి బావ డోర్ తీ అని చెప్పేసి అన్నా. డోర్ ఎందుకు వేసుకున్నావు ఈ టైంకి అంటే, ఇంకా సౌండ్ లేదు ఏం లేదు. అంతలోనే రీసైడ్ నుండి ఒక అబ్బాయి వస్తున్నాడు. ఆ అబ్బాయి వస్తుండగానే నేనేం చేశానంటే డోర్ తీయట్లేదు, ఒకసారి వచ్చి డోర్ తీయరా అని చెప్పేసి చెప్పాను. ఆ అబ్బాయి వచ్చి డోర్ తీసాడు. డోర్ తీసగానే తను శవమై ఉన్నాడింకా. అప్పటికే బ్లడ్ వస్తుంది. నా బ్లడ్ నేను ఆపి తన మీద ఉండి ఇదంతా చేసుకొని ఇదంతా ఏమైపోయింది నాకని చెప్పేసి నేను అదే బాధలో ఉన్నాను. అంతలోనే పోలీస్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు వచ్చేసి కనీసంగా నన్ను ఎక్కడ నా గురించి చెప్పుకునేంత టైం నాకు ఇవ్వలేదు. ఇప్పటి నుండి ఈ రోజు వరకు కూడా నా లైఫ్ అంతకుముందు గతంలో ఇట్లా జరిగింది, నాకు ఇట్లా జరిగిందని కోలుకోలేకపోతున్నాను. ప్రజల నుంచి వచ్చే న్యూస్ ఏమో ఇట్లా ఉంది. నేను ఎవరినో మోసం చేశాను, నేనేదో బ్లాక్‌మెయిల్ చేశాను అంటున్నారు. నేను ఎవరికీ బ్లాక్‌మెయిల్ చేయలేదు. నాకున్న అకౌంట్స్ గానీ, నాకున్న ఆధార్ కార్డులు గానీ అవన్నీ చూసుకోవాలి డిపార్ట్‌మెంట్. నేను ఒక అమ్మాయిగా చేయాల్సింది ఒకటే. నేను ఎవరికీ బ్లాక్‌మెయిల్ చేయలే. ఒక ఎస్ఐగా నాకు లైఫ్ ఇస్తాను అంటే దానికి నేను యాక్సెప్ట్ చేశాను. అంత నమ్ముకొని అంత చేసినందుకు మళ్ళీ నాకు బ్లాక్‌మెయిల్ అన్న పదం వచ్చింది. నేను ఎక్కడ ఎవరిని బ్లాక్‌మెయిల్ చేయలేదు. ఇదంతా చూసుకున్న తర్వాత నాకు ఏ శిక్ష వేసినా నేను దానికి రెడీగా ఉన్నాను. దానికి అనుభవించాను. నేను తప్పు చేశాను అంటే ఒక లైఫ్‌కి ఆశించానే తప్ప ఎవ్వరి దగ్గర డబ్బు కోసం నేను ఆశించలేదు. ఇలా ఆశించినట్టు కొంచెం తెలిసినా గానీ అది ఒక్కసారి నాకు చూపించి ప్రజలందరికీ చూపించి నాకు ఏ శిక్ష వేసినా నేను దానికి రెడీగానే ఉన్నాను. కానీ దయచేసి ఎవ్వరున్నా కానీ నా గురించి తెలియకుండా అన్యాయంగా నన్ను ఒక్కొక్కలా ప్లీజ్ వివరించకండి. తెలుసుకున్నాక నాకు చెప్పండి. నువ్వు ఇది చేసింది తప్పని చెప్తే నేను దానికి యాక్సెప్ట్ చేస్తానని అందరికీ చెప్పుకుంటున్నాను ఈ మీడియా ద్వారా. ఆయన గన్‌తో కాల్చుకుని చనిపోయారు కదా! అప్పుడు ఆ డెడ్ బాడీ మీద పడి మీరు ఏడుస్తున్న ఫోటోస్, అలాగే పక్కనే కూర్చున్నారు మీరు చైర్‌లో కూర్చొని ఏడుస్తున్న విజువల్స్ బయటకొచ్చాయి. ఆ తర్వాత కాసేపటికి మీరు అక్కడి నుంచి మాయమైపోయారు. ఎవరైనా మిమ్మల్ని తీసుకెళ్లారా? లేదంటే వెళ్ళిపోమని చెప్పారా ఎవరైనా? లేదు మేడం. పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళే నన్ను వేరే పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. నేను ఎక్కడికి వెళ్ళలేదు. నేను వెళ్ళను అని చెప్పేసి కూడా చెప్పాను. లేదు నువ్వు వేరే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి పోలీస్ డిపార్ట్‌మెంట్ తీసుకెళ్తేనే నేను వెళ్ళా. నా అంతటా నేను ఎక్కడికి వెళ్ళలేదు. అప్పటికి నన్నంత ప్రేమించిన వ్యక్తే పోయాడు. నేనుండి ఏం చేయాలి అని చెప్పేసి నేను కూడా అక్కడే ఉన్నాను. నేను చేసింది తప్పు అని వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తే, వాళ్ళ పేరెంట్స్ సంతోషంగా ఉండడానికి నన్నేం చేసినా యాక్సెప్ట్ చేశా మేడం. అయితే పెళ్లికి సంబంధించి మీరు ఆయన్ని బ్లాక్‌మెయిల్ చేశారని, ముఖ్యంగా మీరు గర్భవతి అని ఆయన్ని భయపెట్టారు అని, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్‌తో కొంతమందితో చెప్పించినా మీరు ఆయన మాట వినలేదు, పెళ్లికే పట్టుబట్టారు, ఏం చెప్పాలో అర్థం గాక ఆయన సూసైడ్ చేసుకున్నారు అని చెప్పి చాలా వార్తలు వినిపిస్తున్నాయి. మీరేమంటారు? మీరు గర్భవతి అనే మాట నిజమేనా? ఇవన్నీ రూమర్స్ మేడం. తను ఎవరితో షేర్ చేసుకున్నాడో నాకైతే తెలీదు. కానీ ఇవన్నీ రూమర్స్. ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు. నన్ను చూసుకున్నట్టు ఒక ఎస్ఐగా నాతో ఇంత క్లోజ్‌గా ఫోటో దిగాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు ఏ టైంకి ఎట్లా ఉంటదో అని ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటది ఒక ఎస్ఐగా, ఒక సబ్ ఇన్స్‌పెక్టర్‌గా. కానీ తను నన్ను అలా చూడలేదు గాబట్టే తను నాతో అంత క్లోజ్‌గా ఫోటోస్ దిగాడు తను. నా గురించి అంత తెలుసు కాబట్టే, నన్ను చేసుకోవాలని కాబట్టే, నేను వద్దు అన్నా కానీ నాకు రికార్డింగ్ పంపించి నేను నీకు భరోసా ఇస్తున్నాను అని చెప్పేసి చెప్పాడు.
అదంతా అబద్ధం. మా ఇద్దరి మధ్య జరిగింది వేరు. బయట మాట్లాడుకునేది వేరు. మేమిద్దరం ఎంత క్లోజ్‌గా ఉన్నామో, అంత మంచి పర్సన్ నాకు జీవితం అంటే నేను ఇంకో జన్మలో పుట్టి నాకు ఆ పర్సన్ దొరకడు. నన్నంత అర్థం చేసుకొని, నాకు ఇది లైఫ్ ఇవ్వాలని అనుకున్న పర్సన్ ఇట్లా అయిపోయాడంటే, నాకింతకు మించి నేను ఇంకో శిక్ష నేను అనుభవించనేమో అనిపిస్తుంది. కానీ అను ఆయన నేనెప్పుడు సూసైడ్ తర్వాత పోలీసులు మిమ్మల్ని తీసుకెళ్లి ఎంక్వైరీ చేశారా? ఏమన్నారు? మీ మీద ఏమన్నా కేసులు పెట్టడం జరిగిందా? నాకైతే ఆ డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళు కూడా ఏం చెప్పలే మేడం. మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో అడిగారు నన్ను. నేను అదే చెప్పాను ఏం జరిగింది అనేది. హరీష్‌నయితే నేను మ్యారేజ్ విషయంలో నేనెక్కడ ఫోర్స్ చేయలేదు. కావాలి అనుకుంటే మా ఇద్దరి మధ్య నేను స్టార్టింగ్‌లో మా ఇద్దరికి నా గురించి తెలిసిన తర్వాత యాక్సెప్ట్ చేసాడా? తర్వాత యాక్సెప్ట్ చేసాడా? అనేది రికార్డింగ్స్‌తో సహా ఉన్నాయి. నాకొక్క ఛాన్స్ ఇస్తే డిపార్ట్మెంట్‌కి నేను అన్నీ చూపించుకుంటాను. చూపించుకున్న తర్వాత అప్పటికి నేను బ్లాక్‌మెయిలే చేశాను అనిపిస్తే, నాకు ఏ శిక్ష వేసినా, ఎన్ని సంవత్సరాలేసినా దానికి నేను రెడీగా ఉంటాను. నాకొక జీవితాన్ని ఇస్తా అని చెప్పాడు కానీ, నన్ను మోసం చేయాలనైతే ట్రై చేయలేదు తను. తను నా దగ్గర అలాంటి నెగ్లెక్ట్ గూడా చేయలేదు. దయచేసి ఎవ్వరు దాన్ని వేరేలా చూడకండి మా ఇద్దరిని. మా ఇద్దరికున్న ప్రేమ అలాంటిది. కానీ దయచేసి ఎవ్వరు చూడొద్దనే చెప్తున్నా మేడం. నేను ఎవ్వరి తరపున గూడా. కాకపోతే నిజం ఏంటిది? అబద్ధం ఏంటిదని తెలుసుకొని ఫస్ట్ మాట్లాడడానికి ట్రై చేయమని చెప్పేసి అడుగుతున్నా నేను. హరీష్ సూసైడ్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ అన్నయ్య గానీ ఎవరైనా మీతో మాట్లాడారా? మీరు ఆయన అంత్యక్రియలకు ఏమైనా అటెండ్ అయ్యారా? మేడం నేను ఇప్పటి వరకు మీడియా ముందు రాకపోవడానికి కూడా రీజన్ ఇదే. వాళ్ళ పేరెంట్స్ గూడా నన్నెవ్వరు ఏమనలేదు. కనీసంగా పోలీస్ డిపార్ట్‌మెంట్ గూడా నాకు ఎవ్వరు ఏమనలేదు. అక్కడ జరిగే సిట్యుయేషన్ ఏంది అనేది మరి వాళ్ళకి తెలిసి అడగట్లేదా ఏంటిదనేది నాకు తెలీదు. కానీ నన్ను ఏ ఒక్క రోజు వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు. జస్ట్ నేను ఈ న్యూస్ వల్ల తెలిసి తెలియక చేస్తున్నారే అన్న పదంతోనే ఈరోజు నేను బయటికి రావాల్సొచ్చింది. బ్లాక్‌మెయిల్ అంటున్నారు. ఏదో కిలాడి అంటున్నారు. ఇవన్నీ దయచేసి చెయ్యకండి. నాకున్న ఒకటే ఒకటి నేనెవ్వరిని బ్లాక్‌మెయిల్ చేయలేదు. గతంలో నాకు జరిగిన ఇన్సిడెంట్స్‌కి నేను కేస్ పెట్టడం ఒక తప్పైతే, ఇంకే అమ్మాయిని కేస్ పెట్టడానికి పోలీస్ స్టేషన్‌కి రానివ్వద్దని అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ఇది జరిగింది. రేపు ఆమె తలరాతలో ఏముంటదో, ఇంకో జరిగితే ఆమె కిలాడి అయిపోతుంది. ఎందుకు పోలీస్ స్టేషన్‌లో నేను అడుగుపెట్టినందుకు ఈరోజు నాకు జరిగిన అన్యాయాన్ని నాకిలా జరుగుతుంది. నేనింత ఇబ్బంది పడుతున్నానని పోలీస్ స్టేషన్‌లో నేను కంప్లెయింట్ చేసినందుకు ఒక బ్లాక్‌మెయిల్ అయిపోయాను. ఒక కిలాడినయితే చేశారు అందరు న్యూస్ వాళ్ళు. కానీ అది కరెక్ట్ అనిపిస్తే ఇంక పోలీస్ డిపార్ట్మెంట్ చుట్టూ ఎంత బాధొచ్చినా ఇంకోసారి అడుగు పెట్టొద్దు అనిపిస్తుంది నాకు. నాకు జరిగిన అన్యాయాన్ని చట్టం పరంగా నేనెళ్ళడం నాకు అన్యాయం అయిపోయింది. ఈరోజు నాకంత పేరు తెచ్చిపెట్టింది. అదే నేను కుమిలి, నలిగి చచ్చిపోయి ఉంటే ఈరోజు నాకు ఆ పేరు రాలేదేమో అనిపిస్తుంది. నేనెవరి దగ్గర అంత అమౌంట్ తీసుకున్నాను. ఏ ప్రూఫ్స్ ఉందని చెప్పేసి డిపార్ట్మెంట్ కానీ, న్యూస్ ఛానల్ వాళ్ళు గాని అంతా స్ప్రెడ్ చేస్తున్నారండి నా న్యూస్. నేను ఎంత కిలాడి ఏమైపోయినా, ఏ ప్రూఫ్స్ ఉన్నాయి నేను కంప్లెయింట్ చేస్తే ఒక కిలాడియా? ఒక అనుభవంతో ఒక చట్టం పరంగా నేను అరే నాకింత ఇబ్బందవుతుంది అని చెప్పేసి కంప్లెయింట్ చేసుకుంటే నేను ఇంత ఇబ్బందికరంగా ఒక కిలాడి అయిపోయినాను. అదే ఎస్ఐ హరీషు. అదే విధంగా నేను ఆడపిల్లగా నేను చేసింది కరెక్ట్ అనే గదా నన్ను యాక్సెప్ట్ చేశాడు. ఇలానే ఒక ఆడపిల్ల ఎదిరించాలని చెప్పేసే గదా నన్ను యాక్సెప్ట్ చేశాడు. కానీ మా ఇద్దరిని మళ్ళీ ఇలా ట్రోల్ చేసి, ఇలా ఇబ్బంది ఎందుకు పెడుతున్నారనేది అర్థమవుతలేదు నాకిప్పటికి. మీరేం భయపడాల్సింది లేదు, బాధపడాల్సింది లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పోలీసుల వైపు నుంచి మీకు ఎలాంటి ప్రెషర్ లేనప్పుడు, పోలీసులే ఎవరికి మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ చెప్పనప్పుడు మీరు ఇంకా వీటన్నిటి గురించి ఆలోచించాల్సింది లేదు. నాకు ఒక్క విషయం చెప్పండి ఆ రోజు రాత్రంతా మీరిద్దరు కలిసి ఉన్నారు. మీరిద్దరు బయటకు వచ్చేటప్పుడు కూడా చాలా ప్రేమగానే ఉన్నారు. ఎక్కడ డౌట్ రాలేదు మీకు అతని మీద సూసైడ్ చేసుకుంటాడు అని. అయినా సరే ఎందుకు సూసైడ్ చేసుకున్నారు హరీష్? నాకున్న ఒకటే ఒక అనుమానం. నేనింత స్ట్రగుల్ పడి పైకొచ్చిన. ఇంత స్ట్రగుల్ ఉందని చెప్పేసి గూడా అన్నది ఆ అమ్మాయి నాతో. ఈ అమ్మాయి నన్ను మోసం చేయలేక, అటు పేరెంట్స్‌కి సమాధానం చెప్పలేక, అటు ఎంగేజ్‌మెంట్ అమ్మాయితో ఏం చెప్పుకోలేక, ఇలా చేసుకున్నాడేమో అనిపిస్తుంది తప్ప, నేనైతే ఎలాంటి ప్రెజర్ చేయలేదు తనని. అసలు అదే సూసైడ్ చేసుకోవాల్సిన అవసరమా? ఒక్క మాట అన్నాడా నేను ఇవన్నీ భరించలేక నేను ఆత్మహత్య చేసుకుంటాను అని?
చెప్పలేదు మేడం. నాతో సూసైడ్ అన్న న్యూస్ 11:30 వరకు వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు మాతో. మేము 6కి వెళ్తే 11:30 వరకు కూడా వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. ఎక్కడ కూడా నేను చనిపోతాము అన్న తను యూజ్ చేయలేదు. మేము ఎంతసేపటికి మాట్లాడుకున్నాము. పేరెంట్స్‌కి ఎట్లా ఒప్పియాలి? ఏం చెప్పాలి? ఎట్లా చేయాలి? ఇక్కడ పిలిపిద్దామా? డైరెక్ట్ ఇంటికే వెళ్దామా? అన్న న్యూసే మేము మాట్లాడుకున్నాము. కానీ ఇలా చావు గురించి మేము ఇవన్నీ మాట్లాడుకోం. కావాలంటే నువ్వైనా చేసుకొని హ్యాపీగా ఉండు. ఎలా అని చెప్పేసి మాట్లాడుకున్నాం తర్వాత నేను అన్నాను. వేరే వాళ్ళని చేసుకొనైనా నువ్వు హ్యాపీగా ఉండు పేరెంట్స్ తరపున అని చెప్పేసి అంటే, లేదు నిన్ను వదలడం నాకు ఇష్టం లేదని చెప్పాడు. వాళ్ళ బ్రదర్ ముందే చెప్పాడు తను. పేరూరు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేశారు తను. ఇప్పుడు వాజేడు ఎస్ఐగా పనిచేస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అది. ఎన్కౌంటర్స్ చూశారు తను. ఇలాగా ఎన్నో చూసిన వ్యక్తి, ఎన్నో కేసుల్ని ఛేదించిన వ్యక్తి. పేరెంట్స్ ని చెప్పలేక, వాళ్ళకి సర్ది చెప్పలేక, వాళ్ళని తన వైపు తిప్పుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అంటారా మీరు? మేడం నాకు అర్థం అవ్వట్లేదు. నా నుండి తప్పించుకోవాలని అనుకుంటే మేడం, నా గురించి తెలుసు. ఒక సుపీరియర్ ఆఫీస్ దగ్గరకని నేను వెళ్ళినా గానీ, ఈమె క్యారెక్టర్ ఇదని ఒక్క మాట చెప్పి నన్ను అవాయిడ్ చేసేయవచ్చు తను. ఇంకో నేనప్పుడు తెలియక ఇలా చేశాను. నాకిది తెలిసింది. అందుకే నేను చేసుకోవట్లేదు సార్ అని ఒక మాట చెప్పొచ్చు. కానీ సూసైడ్ చేసుకునేంత లేదు గదా మేడం. నా గురించి అంతా తెలుసు గదా! సార్ ఈ కేస్‌లో ఉంది, ఈ కేస్‌లో ఉంది. నాకు నిజాయితీ ఇది. కాబట్టి నేను చేసుకోవట్లేదు అని నేను సుపీరియర్ ఆఫీస్ వెళ్తున్నా, భయపెడుతున్నా అని చెప్తున్నారు గదా! ఈ మాట చెప్పి నన్ను తప్పించుకోవచ్చు కదా! ఒక ఎస్ఐగా. కానీ నాకు సజెషన్ సుపీరియర్ ఆఫీసర్ దగ్గరికైనా వెళ్ళు. నా పోలీస్ స్టేషన్ దగ్గరకొచ్చి కూర్చో. మా పేరెంట్స్ నిన్న కాల్లో, వేళ్ళో పడి ఒప్పించుకుందాం అన్న మాట అయితే ఒక ఎస్ఐగా చెప్పలేడు కదా మేడం. తను నన్ను అన్యాయమే చేయాలి అనుకుంటే, నేను వద్దు అనుకుంటే తనకి ఇన్ని ఛాన్సెస్ ఉన్నాయి గదా నా తరపున. మీరు గతంలో కూడా 2-3 అబ్బాయిల్ని ఇలాగే ప్రేమ పేరుతో వేధించారు, వాళ్ళ మీద కంప్లైంట్స్ పెట్టారు అని కొన్ని కంప్లైంట్ కాపీస్ కూడా నా దాకా వచ్చాయి. ఆ కేసుల గురించి మీరు ఏం చెప్తారు? నేను చెప్తాను మేడం ఆ కంప్లైంట్ ఏంటని. 2017లో నేను ఫస్ట్ టైము ఒక కంప్లైంట్ చేశాను. అది నన్ను ప్రేమిస్తున్నారు. నన్ను మోసం చేశారని. అదే ఇక్కడ మా చిలుకూరు దగ్గర నేను ఎస్టీ కులం. నేను ఒక గిరిజన కులంలో పెరిగిన దాన్ని. ఒక కేస్ కంప్లైంట్ చేశానని దాన్నే చిన్న చూపుగా చూసి ఎంతసేపటికి ఒక విలేజెస్‌లో ఎలా ఉంటదో మీకు తెలుసు మేడం. నేను ఒక కేస్ పెట్టానని దాన్నే నన్ను చిన్న చూపుగా గుచ్చి ఇదమ్మి ఇలా కేస్ పెట్టిందని ఓసీ క్యాండిడేట్స్ నన్ను చాలా ఇన్సల్ట్ చేశారు. నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పటికి నా దగ్గర అన్ని ప్రూఫ్స్‌తో సహా ఉన్నాయి. వాళ్ళ మీద నన్ను ఇబ్బంది పెట్టినా కానీ నేను చాలా రోజుల వరకు అనుభవించిన. ఇలా నేనెందుకు అనుభవించాలి? నేనెందుకు ఎదిరించవచ్చు? ఒక కంప్లెయింట్ చేస్తే నేను ఎదిరించవద్దా అని చెప్పేసి ఆలోచనతో నేను వాళ్ళ మీద నన్ను ఎంతమంది ఇబ్బంది పెట్టారో అంతమంది మీద నేను కంప్లెయింట్ చేశాను. ఆ కంప్లెయింట్ చేసింది ఎలా ఉంది? వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 50 ఇయర్స్, 40 ఇయర్స్ మేడం. నేను వాళ్ళని ప్రేమించానని మళ్ళీ ఇంకోసారి నేను ఎట్లా కంప్లెయింట్ చేస్తాను? నేను చదువుకున్నదాన్ని. వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు. కనీసంగా ఎవరు బయట అట్‌లీస్ట్ మాట్లాడేటప్పుడైనా ఆళ్ళ ఏజ్ ఏంటిది? వీళ్ళ ఏజ్ ఏంటిది అనేది కూడా చూసుకోకుండా మాట్లాడుతున్నారు. నేను ఆ వేలో నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నేను ఒక కంప్లెయింట్ చేస్తే తప్పా మేడం పోలీస్ స్టేషన్‌లో? అలా నన్ను చిన్న చూపు చూస్తే నేను కంప్లెయింట్ చేసుకోవద్దా? తిరగబడాలా వాళ్ళ మీద? వాళ్ళని వెళ్లి కొట్టడం కాదు గదా! చట్టం నాకొక ఇది ఇచ్చింది కాబట్టి నేను చట్టాన్ని ఫాలో అయినా నేను అదే విధంగా నేను కేస్ పెట్టినా. కానీ వేరే విధంగా గాని నేను కేస్ పెట్టలేదు. ఆ తర్వాత ఇంకా ఏమైనా కేసులయ్యాయా? దగ్గరికెళ్ళిన. అదే ఈరోజు నన్ను బ్లాక్ మెయిల్ అని, కిలాడి అని చెప్తున్నారు. ఇదే గనుక నిజమైతే ఇంత అనుభవించిన ఏ ఒక్క ఆడపిల్ల పోలీస్ స్టేషన్‌లో గడప తొక్కొద్దని చెప్తా మేడం నేను ఇదే అయితే. మీరేం చదువుకున్నారు? హరీష్ ఏం చదువుకున్నారు? నేను ఫార్మసీ చదివాను మేడం. తను బీటెక్ చదివాడు. మరి జాబ్ ఎందుకు చేయట్లేదు మీరు ఇన్నేళ్లుగా? నేను 7 ఇయర్స్ నుండి జాబే ప్రైవేట్ జాబ్ నేను హైదరాబాద్‌లో ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ బతుకుతున్నా మేడం. నేను ఒంటరిగా ఇక్కడ బతకట్లేదు. నేను ఇన్ని సంవత్సరాల నుండి కూడా ప్రైవేట్‌గానే చేసుకుంటూ బతుకుతున్నా. కావాలంటే నా ఈఎస్ఐ కార్డ్ గాని, నాకున్న అకౌంట్స్ గాని అన్నీ చెక్ చేయండి. నేను ఎవరి దగ్గర అమౌంట్ తీసుకొని బతుకుతున్నానా? ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ బతుకుతున్నానా? నేను ఇలా రోడ్ల మీద తిరిగి బతుకుతున్నాను అనేది కూడా నాకు చెక్ చేయండి. కానీ దయచేసి అదైతే చెప్పొద్దు. నేను అది ఇప్పుడున్న బాధ వేరు నాది. అటు కన్నందుకు తల్లిదండ్రులు బాధపడుతుర్రు. ఇక్కడ ఇప్పుడు ఒక ఎస్ఐ అయ్యుండి, సరే మీరు గిరిజన అమ్మాయి అయినా గాని అతను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పడానికి కారణాలేంటి?
మీకు ఏం చెప్తూ ఉండేవారు? మీరు సహజంగా అడిగి ఉంటారు కదా? అవును మేడం. నాకున్న ధైర్యాన్ని చూసిండు. ఇంత స్ట్రగుల్ పడ్డావా? ఒక ఆడపిల్ల ఇంత ఇంత చేస్తదా? ఇంత ఎదిరిస్తదా? ఇలాంటి నాలో చాలా నచ్చినాయి అని చెప్పేసి అన్నాడు మేడం. దానికి ఇంక నేను మ్యారేజ్ చేసుకోను. నేను ఇట్లనే బతకాలనుకుంటున్నా. నాకు నమ్మకం లేదు. డిపార్ట్‌మెంట్ పరంగా రేపటి రోజున ఇంకేమొచ్చినా ఇది తెలిసి రేపటి రోజున ఇంకేమొచ్చినా కానీ మళ్ళీ నేను దాన్ని ఫేస్ చేయలేను. ఒక్క ఎఫ్ఐఆర్ చేయించుకోవడానికి కోదాడ పోలీస్ స్టేషన్ చుట్టూ 7 నెలలు తిరిగినా అని కూడా చెప్పుకున్నా నేను. అందుకే నేను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నాకు లేదని చెప్పిన. దానికి తన మంచి మనసుతో ఏం ఆలోచించాడో తెలీదు కానీ నాకు లైఫ్ ఇవ్వాలి అని యాక్సెప్ట్ చేశాడు. అయినా కానీ ఒక ఎస్ఐగా నాకు లైఫ్ ఇవ్వడం ఏంటని అడిగిన నేను. లేదు నేనేంటో నీకు అర్థమయ్యేలా నేను రేపటి రోజు నేను చేసుకోను అంటే నీ దగ్గర అన్ని ఎవిడెన్స్ పెట్టుకో అని చెప్పేసి కూడా చెప్పాడు నాకు. కానీ ఇంకోసారి పబ్లిక్‌కెళ్ళాలి అన్న ఆలోచన నాకు లేదు కాబట్టి నేను సైలెంట్‌గా అయిపోయినా. ఇంకోసారి పబ్లిక్‌లో వెళ్ళి నేను ఇదంతా చేసుకోలేనే నేను సైలెంట్‌గా ఉన్నా. కానీ ఇదంతా చేసుకుంటానని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదసలు. నేనంత మూర్ఖత్వం ఒక మనిషి ప్రాణం పోతుంటే చూసేంత మూర్ఖురాలిని కాదు మేడం. నా జీవితం ఇట్లయిందని నలిగి తనతోనే సంతోషంగా వచ్చిన. ఇన్ని రోజులు నలిగి కూర్చున్న దాన్ని తన సంతోషంతోనే బయటికొచ్చిన నేను ఎంత డిప్రెషన్‌లో ఉన్నానో తనిచ్చే సంతోషం వల్లనే బయటికొచ్చిన నేను. మీ పేరెంట్స్ ఏమంటున్నారను ఇప్పుడు? నాకు పేరెంట్స్ ఇదంతా పరువు పోతుంది, ఇదంతా పోతుందని వాళ్ళు కుమిలిపోయి, నేను కుమిలిపోయి నాకు నెక్స్ట్ జీవితం లేదని, ఆ జీవితం ఏంటిది? ఎలా బతకాలి? ఏం చేయాలో గూడా అర్థం అవ్వట్లేదు. ఎక్కడికెళ్ళినా నన్ను చూస్తున్నారు. ఎంచక్కా చూస్తున్నారు. నేను చేసిన తప్పేముందక్కడ? ఒక ఆడపిల్లగా నేను జీవితాన్ని ఇస్తానంటే తీసుకోవడం నా తప్పయిందా? ఒక పోలీస్ స్టేషన్ గడప తొక్కినందుకు ఈరోజు నేను తప్పు పడ్డానా అనిపిస్తుంది నాకు. అన్యాయాన్ని ఎదుర్కొనే రైట్ నాకు లేదని సమాజం తెలియజేస్తుందేమో అనిపిస్తుంది. కానీ నాకు అందరికీ ఒక చట్టము నాకొక్కదానికే ఒకటి పెట్టారేమో అనిపిస్తుంది. అను ఇప్పుడు నీకు హరీష్ పేరెంట్స్ ఎవరు నిన్ను తప్పు పట్టింది లేదు. వాళ్ళ అన్నయ్యకి అన్నీ తెలుసు. ఆయన తప్పు పట్టింది లేదు. తర్వాత పోలీసుల వైపు నుంచి ఏ తప్పు లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ నిన్ను అనట్లేదు. సరే మీడియాలో కథనాలంటే కొన్ని తెలిసి తెలియక వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు మాలాంటి వాళ్ళ నిజాలు తెలుసుకొని మిమ్మల్ని మేము ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఇంకా మీరు ఆలోచించకండి. ఇంకా మీకు కొత్త లైఫ్ ఉండొచ్చు. కొద్ది రోజులు వీటన్నిటిని ఆలోచించడం మానేయండి. ఇప్పుడు పోలీసుల వైపు నుంచి కూడా మీకు ఎలాంటి ప్రెషర్ లేదు కాబట్టే కొత్తగా మీ జీవితాన్ని స్టార్ట్ చేయడానికి, మీ ఉద్యోగం మీద మళ్ళీ కాన్సంట్రేట్ చేయడానికి ట్రై చేయండి. ఇక దీన్నే తలుచుకొని కుమిలిపోవద్దు. ఎందుకంటే హరీష్ అనే వ్యక్తి క్షణికావేశంలోనో తన బాధ ఏముందో ఇంకా ఇప్పటికీ మీకే తెలియలేదంటే ఇంకా బయట ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు. ఇందులో మీ తప్పు లేదని మీరు ఇంత చెప్తున్నప్పుడు కూడా ఎవరు మీదే తప్పు అని మిమ్మల్ని ఎవరు వచ్చి పర్సనల్ గా అంటున్నది లేదు. మీ పేరెంట్స్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు మిగతా సమాజం గురించి ఆలోచించాల్సింది లేదు. మీ జీవితం మీకు ఉంటుంది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎంతో మంది వ్యక్తులు మన జీవితంలోకి వచ్చిపోతూ ఉంటారు. నిజంగా మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తి అంతగా మీతో ఉండాలి అనుకునుంటే ఒక పోలీసు ఎంతో మంది అమ్మాయిలకి తను న్యాయం చేయవలసిన వాడు. తన తల్లిదండ్రులకే చెప్పేసి సర్ది చెప్పుకొని పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయికి నిజాలు చెప్పేసి మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఉంటే అయిపోయేది. కానీ ఆయన బాధ ఏముందో ఇక వెళ్ళిపోయిన వ్యక్తి గురించి ఇక మనం ఎక్కువ మాట్లాడలేము. మీరు కూడా ఇంకా అతనితో జీవితాన్ని పంచుకోలేకపోయాను అని చెప్పి ఇలా కుళ్ళిపోయి ఆవేదనతో మీరు ఉండొద్దు. డిప్రెషన్ లోకి వెళ్ళొద్దు. మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. మీ ఉద్యోగం మీద కాన్సన్ట్రేట్ చేయండి. జీవితం ఇంకా చాలా ఉంది. ప్రేమ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. అంతేగాని ప్రేమే జీవితం కాదు అను. మీరు జాగ్రత్తగా ఉండండి. అంతా పాజిటివ్ గా ఆలోచించండి. ఇక మీ చేతుల్లో ఏమీ లేనప్పుడు మీరు చేయడానికి ఏమీ లేదు. వదిలేయండి. థ్యాంక్